అందరికీ నమస్కారాలు. ఈరోజు విషయం ఏందనగా మనకు పెగ్నాపూర్ చెరువు నీళ్ళు మత్తడి దుంకుతుంది. దానివల్ల నీళ్ళు పెగ్నాపూర్ రోడ్డుపైకి వస్తున్నాయి. దీన్ని ఆసరగా తీసుకొని బీజేపీ నాయకులు మన ధర్నా చేసి వీళ్ళకు ప్రాబ్లం తెలుసా తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఎట్లుందంటే 90 దాకా కోటరికి ఎక్కున్నట్టు మనుషులల్లా వాళ్ళకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ పెగ్నాపూర్ అగవాన తెలుసుకొని మాట్లాడాలి. ఇంతమో మనం 5 సంవత్సరాలు గుర్రభాస్కర్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన గాయన దగ్గర ఆహ్వానం లేదా? అంత పెద్ద మనిషి గాయనకు తెలియలేదా? ఎందుకంటే ఆ మాట మనం అనొద్దు తెలియలేదని. ఎందుకంటే ఆయన చైర్మన్ చేసిన వ్యక్తికి తెలియదా? ఏడుకంచి కాలువలు ఉన్నాయి, ఎట్లా నీళ్ళు పోతుంది తెలియదా? ప్రతాపన్న వెంచర్ ఉంది, నీళ్ళు పోయి ఏడుకంచి పోతున్నాయి. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ ఎలగొట్టిర్రు, కాంగ్రెస్ ఎలగొట్టినా కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా బయటకు ఎలగొట్టిర్రు. బీజేపీలోకి వచ్చిర్రు. బీజేపీలో గుర్తింపు రావాలంటే ఒక పెద్ద లీడర్ పేరు తీయాలి, తీస్తేనే గుర్తింపు వస్తుందని అదొకటి పెట్టుకుర్రు. ఇలా బుద్ధి ఉండాలి వాళ్ళకి. ఏమన్నా ఒకవేళ గురభాస్కర్కి అయినా వాళ్ళ కొడుకు పేరు ఏం పేరు ఉండే అనిపైనా బుద్ధి ఉండాలి. ఇలా నువ్వు ప్రతాపన్న గురించి మాట్లాడితే తెలివితో లేనట్టే మీకు. ఎందుకంటే ప్రతాపన్న అసలు లీడర్, నంబర్ 1 లీడర్. ఆయన ఆస్తులు కానీ ఆయన సొంతంగా కష్టపడే ఆస్తులు మీ లెక్క ఏడవడతా కబ్జా చేయలేదు. ఇలా బాగా విజయన్న ప్రతాపరెడ్డి బట్టలు ఇప్పి కొడతా, ప్రతాపన్న బట్టలు ఇప్పి అన్నావు కదా. ఇలా నీకు ఇలా పెగ్నాపూర్ ఎంతమంది కొట్టిరు గుర్తుందా మీ నాయనని? ఇలా యాదవ్ సంఘాలు వీరప్ప గుడికాడ, పెగ్నాపూర్లో వీరప్ప గుడికాడ 30 గుంటలు కబ్జా చేసిండు ఇలా గురభాస్కర్. ఒకసారి మీ డాడీని అడుగు, డాడీ మనం ఏడాడ కబ్జా చేసినా మా డాడీ అని అడుగు, చెప్తాడు. ఏమో నీకు చెప్పలేకపోవచ్చు అని నీకు తెలియదేమో. ఫస్ట్ తెలుసుకో. ఎందుకంటే మీ లెక్క కబ్జాలు చేసి వాళ్ళు పైకి రాలేదు, వాళ్ళు కష్టంతో పైకి వచ్చారు. ఇంకోటి పెగ్నాపూర్ ఆ మెత్తుకోలేదు వాళ్ళ పేరేం పేరుంది కదా, అది కబ్జా చేసిన షెడ్. ఇలా బీజేపీ ఆఫీస్ ఎక్కడిది అది? ఎన్నో మీ అయ్యా కష్టపడుకున్నాడు యాకేమన్నా అని. బుద్ధిగానం ఉండాలి. విద్యన్న గురించి కానీ ప్రతాపన్న గురించి మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడు. నాలుగే కాదు, విద్యన్న ఊసిపోయి గోరుగారిని బతుకొత్తాం. విద్యన్న గురించి మాట్లాడే ముందు చెప్తున్నాం. ఇంకోసారి పెగ్నాపూర్ తరఫున మా విద్యన్న గురించి ఇంకోసారి మాట్లాడినా, విద్యన్న గురించి తీసినా కూడా 7 4 చీరేస్తాం. మేము ఒకటేసారి హెచ్చరిక చెప్తున్నాం. మళ్ళీ మీకు చెప్పాం. ఎందుకంటే మీ అసలు చిల్లర గురించి మేము మాట్లాడి మా టైం వేస్ట్ చేసుకోము. ఎందుకంటే పనికిరాని మాటలు మాట్లాడుతారు. ఇవాళ నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. ఇలా నీకు బుద్ధి ఉంది అసలు? మీ నాయనకు చైర్మన్ చేసిన క్యాండిడేట్కు బీఫామ్ ఈయన పరిస్థితి తెచ్చుకోరు. మీరు ఎందుకు తెచ్చుకోరు? ఇలా పార్టీలకి పోయినా బిల్లపిస్తారు. మీ డాడీ బీఫామ్ ఇవ్వకపోతే పార్టీలకి పోయారు. నువ్వు చేసిన అవినీతి కేసీఆర్ తెలుసు. నువ్వు ఎంత అవినీతి చేసినావు. గజ్వేల్ సీసీ రోడ్ పోస్తే అలా డాంబర్ కనిపిస్తుంది కానీ ఉష్కే కంకర కనిపించలేదు. ఇదేం రా ఎవరు వచ్చిందంటే ఫలానా భాస్కర్ వచ్చిండు. అది ఇలాంటి బీఫామ్ ఇస్తే పార్టీ ఎక్కడ పోతారని నీకు బీఫామ్ ఇవ్వలేదు. అలాంటి నువ్వు ఒక చైర్మన్ క్యాండిడేట్ ఉన్న వ్యక్తి కౌన్సిలర్గా గెలవలేదు. మీ తమ్ముని కూడా గెలిపించుకోలేదు. మీ తమ్మునికి బీఫామ్ ఇచ్చుకొని మీ తమ్ముని కూడా గెలవలేదు. అలాంటి వ్యక్తిని పదవికి మాట్లాడతావా? గుర్రభాస్కర్ చెప్తున్నాం, నేను అన్నాన్ని పిలుస్తాం మేము, కానీ అరే దాకా తెచ్చుకోకన్నా. ఎందుకంటే నువ్వు టీడీపీలో ఉన్నావు, నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినావు, మళ్ళీ టీఆర్ఎస్లో పోయినావు, మళ్ళీ బీజేపీలో పోయినావు. ఈటెల రాజేందర్ అన్న కూడా నీకు ముడుపు పంపినంట, అవి కూడా పంచలేదు. పంచకపోతే ఈటెల రాజేందర్ నీ ముఖం చూసాకే అని ఎలగొడుతున్న బయటికి. అలాంటి పరిస్థితి మీరు ఇలా తెచ్చుకొని ఇలా ఎప్పుడు చేసిన ప్రతాపని వాడి ఏడ్చలేదు. మీరు అర్థం కాదు. జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి చెప్తున్న. గుర్రభాస్కర్ కొడుకు పేరు ఏం పేరు కానీ అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నాలుగే చీరేస్తాను పెట్టాను విజయనకు. ఆ టైం నీకు వచ్చినప్పుడు చూపించకపోతాడు. ఎందుకంటే అలా ఇంతమంది పెంగపూర్ మా గుల్ల యాదవులు చూపించిన మీ నాయనకు. ఇంకోసారి ఆ పరిస్థితి తీసుకురాకు. ఎందుకంటే ఇలా పర్మిషన్ ఎవరు ఇచ్చిరా? పర్మిషన్ ఇవ్వాలంటాడు. విజయన్న మాట్లాడిన వీడియోలో ఏముంది? వెంచర్ పర్మిషన్ ఇచ్చిన అనలే విజయన్న అనే ఫ్లాట్ల పర్మిషన్ ఎవరు ఇచ్చిరా అన్నాడు విజయన్న. అదిగా విజయన్న ఏమేమి మాట్లాడుకున్నా నీకు తెలియకుండా ప్రెస్ మీట్ పెట్టినావా? విజయన్న మాట్లాడింది ఏంటంటే నీ ప్రైవేట్లో 200 ఫ్లాట్లకు వెంచర్ పర్మిషన్ ఇచ్చినావు. ఆ ఫ్లాట్లకు ఒకవేళ ఆ పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా ఇచ్చినావు? ఇప్పుడు ఇవాళ ఒక ఛాలెంజ్ తిరుగుతున్నా. నువ్వు పెగ్నాపూర్లో ఒక పేరు చెప్పదు. ఎందుకంటే పేరు చెప్తాను బదలాన్ని చేశాడు. ఒక దానికి ఎన్ని డబ్బులు తీసుకొని ఇచ్చిన కిషన్ రెడ్డి పీరియడ్లో కమిషనర్ కిషన్ రెడ్డి ఉండేప్పుడు, మన గజ్వేల కమిషనర్ కిషన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక ఫ్లాట్ కోసం 120 గదాల ఫ్లాట్ కోసము ఆ కాలం మీద ఉంది ఇయ్య అన్నావు. తర్వాత నువ్వు ఏ రకంగా ఇచ్చినావు? ఆ టైంలో మాకు యాదకలేదా? ఆ పేపర్లు బయట పెట్టమంటావా? ఎందుకు మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చేసిన అవినీతి ఎవరు తెలియదు అనుకున్నావా? ఇవాళ మన షాలోది ఏందన్నది వయసు పక్క పడది ఏడిపోయింది. ఒక్క మాట ప్రతాపన్న విజయన్న 20 రాజకీయంలో ప్రతాపన్న విజయన్న ఏడో ఒక గుంట కబ్జా చేసిన చూపించాలని పేరు మీద. అలా సొంతంగా వాళ్ళు ఇన్ని రోజులు చేసిన సొంత రాజకీయం చేస్తారు. నేను ఇంకోసారి దయచేసి చెప్తున్నా, ఈ విషయంలో మీకు చాదనైతే మీ ఎంపీ ఉన్న రూలింగ్ మీ ఎంపీతో కలెక్టర్ లెటర్ ఇచ్చి ఈ పెగ్నాపూర్ కాలువ లేడు కొంచెం తీపిరి. దానికి ఎందుకు ప్రెస్ మీట్ ఊకే ఒకరి బట్టకాల్సి మీద చేస్తారు? దయచేసి గుర్రభాస్కర్ అన్న కానీ రిక్వెస్ట్ చేసిన అరేతురి అన్న నేను. ఎందుకంటే నువ్వు పెద్దోనివి, నేను అన్నంత సాయం అది కాదు. కానీ అన్నదాకా తెచ్చుకోకు. ఎందుకంటే ఒక మనిషిని అన్నామనుకో మేము కూడా అంటాం అని నీగో బట్టలు ఇప్పి కొడతామని అంటాం. బట్టలు ఇప్పి కొడతాం రాని నీ బతికేందరా అంటాం. అది పద్ధతి కాదు, సంస్కారం కాదు. ఎందుకంటే మీరు అన్నడమే మేము దిగదారి మాట పరిస్థితి మాకు లేదు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, అవగాహన తెలుసుకొని మాట్లాడు.
ఎందుకంటే నువ్వు ఇలా మీ అయ్యా 5 ఏళ్ళు చైర్మన్గా చేసి ఏం చేసింది మీ అయ్యా? పెగ్నాపూర్కి మీ అయ్యా 5 సంవత్సరాలు ఏం చేసింది చైర్మన్గా? అంటే మీరు జాగ్రత్త సంపాదించుకోలేదా? ఎన్ని వెంచర్ల మీద బెదిరించి తీసుకోరు మీరు? అవన్నీ మేము అడుగుతున్నామా? మేము ఎందుకు అడుగుతున్నాం? మేము అడుగుతున్నాం కదా, మీరు తీసుకున్నారో అయిపోయింది. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకోర్రి. ఓకే.